ఒక చిన్న పల్లెటూరులో రమేష్ అనే ఒక బాలుడు నివసిస్తున్నాడు. రమేష్ ఒక చురుకైన, మంచి మనస్కులైన బాలుడు. అతనికి అత్యంత ప్రియమైన మిత్రుడు సురేష్. రమేష్ మరియు సురేష్ ఎల్లప్పుడూ కలిసి ఆడుకుంటూ, నేర్చుకుంటూ, భవిష్యత్తు గురించి కలలు కంటూ ఉండేవారు. రమేష్ మరియు సురేష్ కలిసి ఒక అడవిలోకి ప్రయాణించారు. అక్కడ వారు ఒక పాత చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్నారు. అప్పుడు ఒక పెద్ద పులి అడవిలోకి ప్రవేశించింది. రమేష్ మరియు సురేష్ భయంతో వణుకుతున్నారు. పులి వారి వైపు చూసి, వారిని తింటే వారి ప్రాణాలు పోతాయని అనుకుంది. అప్పుడు రమేష్ ఒక ఆలోచన చేశాడు. అతను సురేష్తో, నేను పులికి తిండిగా మారుతాను. నువ్వు పారిపోయి ఈ విషయం అందరికీ చెప్పి సహాయం తెచ్చుకో అని చెప్పాడు. సురేష్ తన మిత్రుడి మాటలు విని కొంచెం ఆలోచించాడు. అతను తన ప్రాణం కాపాడుకోవాలా లేదా తన మిత్రుడిని కాపాడుకోవాలా అని సందేహంలో పడ్డాడు. కాని చివరికి అతను తన మిత్రుడిని కాపాడేందుకు నిర్ణయించుకున్నాడు. సురేష్ పులికి వెనుకవైపు నుండి దాడి చేసి పులిని తాకింది. పులి అతని దాడితో ఆశ్చర్యపోయి తిరిగి చూసింది. అప్పుడు రమేష్ పులి దృష్టికి మించి సురేష్ను కాపాడుకున్నాడు. పులి రమేష్ను తింటే అతని ప్రాణాలు పోతాయి. సురేష్ తన మిత్రుడిని కాపాడినందుకు చాలా సంతోషంగా ఉన్నాడు. రమేష్ కూడా తన మిత్రుడి మిత్రతకు చాలా కృతజ్ఞతగా ఉన్నాడు. ఇద్దరు మిత్రులు తమ మిత్రత యొక్క శక్తిని అనుభవించారు. ఈ కథ మిత్రుల మధ్య ఉన్న బంధం యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. మిత్రులు ఎల్లప్పుడూ ఒకరితో ఒకరు నిలబడి ఒకరి ప్రాణాలను కాపాడుకుంటారు. మిత్రుల మధ్య ఉన్న ప్రేమ మరియు విశ్వాసం ఎంతో గొప్పది.